ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నిద్రలేచిన ముద్రగడ రెడ్డి ఏం వింత మాటలు. ఈ వీడియోలో మీకు నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి అంబటి రాంబాబుని పరామర్శకు వెళ్ళారు. ఆయనతో పాటుగా తమ్మినేని సీతారాం, వీళ్ళిద్దరూ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాటిపైన ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన వీరు నిన్న ఏం సందేశం ఇచ్చారనేది కూడా తెలియాలి కదా. సో అందు గురించి మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి కూటమి అధికారంలోకి రాగానే నిద్రలేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గాఢ నిద్రలో ఉంటాడు. సో తాజాగా బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారితో పని ఏంటో అర్థం కాల. మరి అంబటి రాంబాబు ఏమో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, మరి ఏమో రెడ్డి. మరి ఎందుకు వచ్చాడు? నిన్న వచ్చాడు. అంబటి రాంబాబు గారి కూతురు కాబోయే ఇది మమతా బెనర్జీ అది ఇది అంటే బ్లెస్సింగ్ సీటానికి వచ్చాను. ఓకే ఫైన్, బాగుంది, తప్పేం లేదు. కానీ మరి మీ కూతురు దగ్గర మీరు ఎందుకని ఆ మార్కులు పొందలేకపోయారు? ఒక తండ్రిగా మీ కూతురు ద్వేషానికి ఎందుకు గురయ్యారు? అది ఆత్మపరిశీలన చేసుకున్నారా? అవన్నీ మర్చిపోయి మనం ఇంట్లో దీపం చక్కబెట్టుకోలేములే కానీ మనం బయటకు వచ్చి సూరంతా చక్కబెడతామనే తరహాలో వెళ్ళి అంబటి రాంబాబు గారి దగ్గర పరామర్శకు వెళ్ళి మరలా అక్కడ ఆయన కూతురు చెప్పటం మన రెడ్లు అందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలని చెబుతున్నారేమో తెలియదు కానీ ఆయన ఆ తరహాలో ఆయన కొంచెం గట్టిగా చెబుతున్నారు. పైగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కాపులు అది ఇది అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కాపుల్ని వాడుకొని కాపుల ద్వారా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొక్కేస్తున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కాపులు అటు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ కూడా గెలిపించకుండా అక్కడ గెలిచింది ఎవరు? వైసీపీ వాళ్ళు కాదా? గాజువాకలో తిప్పల నాగిరెడ్డి కాదా గెలిచింది? పవన్ కళ్యాణ్ సైతం ఓడిచ్చారుగా. భీమవరంలో ఆయన పేరేంటి? గ్రంథి శ్రీనివాస్, ఆయన కాదా గెలిచింది? సో అంటే వైసీపీ వాళ్ళకే గెలిచింది. ఇప్పుడు మరి అది మర్చిపోయారేంటి? జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మాత్రం కాపులు ఓట్లేదా వైసీపీకి? ఎందుకంటే ముద్రగడ గారు మీరు ఎలా మాట్లాడతారు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాపులది వైటల్ రోలే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు దాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని దాన్ని పక్కకు తప్పించి ఇటు 2014లో కావచ్చు, 2024లో కావచ్చు కూటమి అధికారంలోకి వచ్చింది, అప్పుడు కాపులను అడ్డం పెట్టుకొని వచ్చారని అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఏంటి? అంబటి రాంబాబు గారిని అవమానించారు పోలీసులు. అలాగే ఏమిటది, మిమ్మల్ని మీ భార్యల్ని వాళ్ళని అవమానించారని చెప్పేసి అన్నారు కదా, మీ భార్య బిడ్డల్ని ఏదో పదాలు వాడేసని. సో అంటే కాపులని కూటమి ప్రభుత్వం అణగదొక్కుతుందని చెప్పేసి చెప్తున్నా. బాగుంది. మీరు నిజంగా కాపుల కోసం పోరాడేవాళ్ళు. ఇప్పుడంటే రెడ్డి అయ్యారు కానీ ఆ రెడ్డిగా పేరు మార్చుకోకముందు మీరు కాపు నాయకులేక. మరి పవన్ కళ్యాణ్ ఏ సామాజిక వర్గానికి సంబంధించినోడండి? ఇదే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పోసాని కృష్ణమురళి ఏ సామాజిక వర్గం, ఏ పార్టీలో ఉన్నాడు, ఏమని మాట్లాడాడు? లంకొడక అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడలేదా? అప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏ కలువలో దక్కున్నారు? అప్పుడు ఇవాళ వచ్చేసి అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం, నేను రెడ్డి సామాజిక వర్గం, మేము కూటమి ప్రభుత్వం మమ్మల్ని తొక్కేస్తున్నా అంటున్నారే. అప్పుడు గుర్తుకు రాలేదా కులం అంటే ఏంటి? కులంకి సంబంధించిన అందరు కాదా? కొంతమందిని మినహాయిస్తారా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని? ఆ తరహాలో ఉంటారా? అఫ్కోర్స్ ఎవరు పట్టించుకోపోయినా పవన్ కళ్యాణ్ లెక్కలేదు, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన రోజునే ఒక విషయం చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. 2014 మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా కాదు, అదే రోజు పార్టీ ఆవిర్భావం. ఆ రోజున ఆయన ఒక మాట మాట్లాడారు, స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే అదే రోజు ఉదయం పేపర్లో 14వ తేదీనే సాయంత్రం మీటింగ్ అయితే 14వ తేదీన ఉదయమే కాపునాడుకి సంబంధించి ఒక మెసేజ్ ఇచ్చారు, మేము పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వమని చెప్పేసి అని. దానికి సంబంధించి సాయంత్రం ఆయన మాట్లాడారు, నేనేమన్నా అడిగానా మిమ్మల్ని ఇవ్వమని చెప్పేసి. ఆయన ఏం అడగలేదే కాపునాడుకి మద్దతు తెలపమన్నప్పుడు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంతే. అది కాపునాడా లేకపోతే వేరే సామాజిక వర్గమా, బీసీలా, మైనార్టీలా, దళితులా, ఎవరైనా సరే ఆయన పట్ల అభిమానం నమ్మకం ఉన్నవాళ్ళు ఆయన సపోర్ట్ చేసుకుంటారు. అంతేగాని ఇక్కడ వచ్చేసి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తప్పేం లే. ఓ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడవచ్చు, దాన్ని సమర్థిస్తారు.
కానీ ఆయన మాట్లాడిన దానికి చర్యలు తీసుకుంటే మాత్రం కులం గుర్తొచ్చేస్తుంది. ఇది ఆయనకు మరి సంస్కారం అనాలా ఏమనాలా మీరే అర్థం చేసుకోండి. వయసులో ఏమో చాలా పెద్ద వ్యక్తి. ఒకప్పుడు నాకు మంచి అభిమానం ఉండేది ఆయన పట్ల, గౌరవం. ఇప్పుడు రాను రాను ఆయన మాట్లాడుతున్న మాటలకి, ఆయన చేస్తున్న పనులకి, ఆ చర్యలకి మాత్రం కష్టం. ఇక ఆ గౌరవం రావాలి అంటే, మరలా పొందాలి అంటే చాలా కష్టం. సో ఆ రకంగా మాట్లాడుతూ పులి బెబ్బులి అంట. ఏంటి పులి బెబ్బులి? ఇది పరిస్థితి. అక్కడ మన ఇంట్లో మన పరిస్థితి ఏంటో చూసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పులి బెబ్బులి ఏదో ఒకటి మాట్లాడవచ్చు. ఇక దాని తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నాడండి, మాజీ స్పీకర్గా చేశారు ఆయన, తమ్మినేని సీతారాం. ఈయన గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పాటు సీనియర్ నాయకుడిగా అనేక రకాలైన పదవులు పొందారు. వైసీపీలోకి వెళ్ళగానే ఎక్కడ లేని అన్ని గుర్తొచ్చేసినాయి. చివరికి ఏమని ఒక స్పీకర్గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మాట ఎంత పొదుపుగా వాడాలి. ఏకంగా స్పీకర్గా ఉండి ఒక ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ బ్లాక్ కమాండేషన్ పక్కన పెట్టండి, చంద్రబాబు ఫినిష్ అనే పదం వాడాడు ఆయన, తమ్మినేని సీతారాం. ఏమని చెప్పాలి ఈయన గురించి మరి? ఈయన వచ్చి వీళ్ళందరూ గాంధీవాదులు అంట. ఎవరు? భలే వాళ్ళ పేర్లు చెప్పాడు అయితే అయింది. కానీ అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇంకో పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళందరి మీద కావాలని కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారంట. మరి ఏం చేశారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రికార్డు బ్రేక్ చేసిన సంగతి మరి తమ్మినేని సీతారాం చూడలేదేమో. అప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీలో కరెంట్ పోయిందేమో. ఎందుకంటే ఈవీఎం బద్దలు కొట్టిన విషయం పాప ఆయనకు తెలియదేమో తమ్మినేనికి. చూడమన్నాను ఒకసారి, లేకపోతే ఆ ట్విట్టర్లో ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఎందుకు జైల్లో ఉన్నాడా అని. ఇక జోగి రమేష్ అంటారా, సరాసరి ఈ కేసు నుంచి ఆ కేసు వరకు ఏ మూల తీసుకున్నాక ప్రతి దాంట్లో ఆయన ఉంటాడు. ఇక అంబటి రాంబాబు అంటే తాజాగా జరిగింది, ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి పరామర్శకి ఆయన ఏం చేశాడో తెలుసు. వీళ్ళందరి పేర్లు రెఫరెన్స్ల కింద చెప్పడం అనమాట. వీళ్ళని అలా చేశారని చెప్పేసి. అది ఆ ట్రాక్ రికార్డులు ఏంటో ఒకసారి చెక్ చేయండి తమ్మినేని గారు. మీరు కూడా సీనియర్ మోస్ట్, మీరేం తక్కువ వయసు కాదు, 70 సంవత్సరాల వయసు మీకు. ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఏమైపోతుంది మీ అనుభవం? వీళ్ళందరూ కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత నాకు తెలిసి పొలిటికల్ రిటైర్మెంట్ ఇస్తే బెటర్ ఏమో. ఎందుకంటే మతి మరపులు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడేసి మర్చిపోతూ ఉంటారు గతంలో జరిగిపోయినాయి అన్నీ కూడా. మనం అధికారంలో ఉండగా ఏం చేసాం, ఏం వెలగబెట్టాం, ఏం మాట్లాడాం, ఏ నాయకులను ఉద్దేశించి ఎలా ప్రవర్తించాం, అవన్నీ కూడా ఉంటాయి రికార్డులు. అంత తేలిక ఎవరు మర్చిపోరు ప్రజలు. సో అవన్నీ విస్మరించేసి ఇవాళ వచ్చేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే దీనిని బట్టి ప్రజలకు ఎటువంటి సంకేతం ఇస్తున్నామని అర్థం చేసుకోవాలి. అది మళ్ళీ మీ విజ్ఞతగా వదిలేస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ముందు మీరు విజ్ఞతగా ఆలోచించండి, విజ్ఞతల గురించి, వివేకాల గురించి, లేకపోతే ఇంకా ఏంటది విలువల గురించి చెప్పాలంటే అది తమ్మినేని సీతారాం గారే చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు బాగా తెలుసు ఎవరెవరిని ఏ రకంగా ఎప్పుడు ఎలా మాట్లాడారు ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మనం ప్రజా జీవితంలో ఉన్నాం, వీళ్ళు ప్రజాప్రతినిధులుగా అనేక రకాలైన పదవులు చేశారు. ఆ పదవులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడేలాగా ఏం మాట్లాడతాం అనేది. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇటు ముద్రగడ కావచ్చు, ఇటు తమ్మినేని కావచ్చు, మరలా మాట్లాడతారు. ఇవాళ రండి అసెంబ్లీకి, ఇవాళ జరుగుతుంది చర్చకి, వెళ్ళమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. వచ్చి ప్రెస్సుల్లో మాట్లాడతాం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఒక్కళ్ళు చెప్పలేరు. అన్న వెళ్దాం పదండి మన అసెంబ్లీకి, ఎవరేమంటారు చూద్దాం, మన దగ్గర ఉన్నాయి కదా ఆధారాలన్నీ చూపిద్దాం అని చెప్పేసి ఒకళ్ళు చెప్పరా? దానికి నోరు రాదు. కానీ ఇక్కడికి వచ్చి మైకుల ముందు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. అది మరి చెప్పి పంపిస్తారో, ఎలా చేస్తారో, వీళ్ళకు ఉన్నది తెలుపుతారో, తెలిసింది మాట్లాడతారో తెలియదు. కానీ ఇది చివరికి ఎలాగవుతుందంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టి అబాస్ పాలవడం తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అరే ఒక పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నామంటే ఆచితూచి మాట్లాడాలి. పైగా అది క్రెడిబిలిటీ పోతుందేమో అనే భయము, బాధ్యత ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. అవేమీ లేవు, నోటికి వచ్చింది మాట్లాడేస్తాం, దులిపేసుకుంటాం, తెల్లారి మళ్ళీ గుర్తుండవు మనకు అనుకుంటే ఎలాగా? అప్పుడెప్పుడో మాట్లాడారు మీరు స్పీకర్గా ఉన్నప్పుడు, ఆ బ్లాక్ కమాండర్స్ పక్కన పెట్టిన ఫినిష్ అని. ఎంత పెద్ద పదజాలం అది. అదే పదం ఇంకెవరైనా వాడితే ఇలా ఉంటుంది పరిస్థితి. వీళ్ళు ఏదో అసలు అచ్చంగా గాంధీవాదుల్లాగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని అయ్యో నాయనా మీరెవరు ఏం చేయమాకండి అమ్మా అని ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా మాట్లాడినా వీళ్ళు గులాబీలు ఇచ్చారు. అప్పుడు గులాబీలు ఇచ్చారండి. ఎవరైనా సరే మీడియా ముఖంగా కానీ గట్టిగా ఎవరైనా నిలదీస్తే ఎక్కడికక్కడికి వెళ్ళి అదేది ఉంది కదా, చిరంజీవి గారి సినిమా ఉంది కదా, శంకర్దాదా జిందాబాద్, ఆ సినిమాలో లాగెళ్ళి చక్కగా వెళ్ళి బాబు ఇదిగో ఈ పువ్వు తీసుకొని ఆయన డాక్టర్ సుధాకర్ బాబుకి కావచ్చు,
ఇంకొంతమందికి తీసుకెళ్ళి ఇట్లా ఇచ్చారు. రంగనాయకమ్మ గారికి కావచ్చు, గులాబీ పువ్వు ఇచ్చారు. ఇట్లా వెళ్ళి ఇచ్చేసి మీరు అలా చేయమాకండి అమ్మా అని చెప్పి శాంతియుతమైన పాలన అనమాట. ఆ శాంతియుతమైన పాలన చేసేసరికి ప్రజలు విసిగిపోయి ఇదేం శాంతి పాలన, కుదరదో ఇట్లా కుదరదో, మీరు అసలు వైలెన్స్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చేశారు. మరి ఇవాళ వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా ఉంటుందన్నమాట. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తానికి ఈ ముద్రగడ నిద్రలేచి ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి ఏమో ఎవరు మన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవుతారంట. మరి ఏమవుతారో నరేంద్ర మోదీ అవుతారేమో మరి. ఇక ఏమో మరి ఆయన అలా ఆశీస్సులు ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.